TCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రం అందజేత. చంద్రగిరి పట్టణంలో వెలసియున్న శ్రీ మూలస్థానం ఎల్లమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు. వెండి కవచంతో కూడిన గజవాహన బహుకరణ. దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ. తిరుపతి జిల్లా ఎస్వి సుబ్బరాయుడు భక్తులకు ముఖ్యమైన పలు సూచనలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు ప్రత్యేక పూల అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేశారు. అర్చకులు పెల్లూరు సునీల్ మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు చేసి శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామ కుంకుమార్చన, నవావరణ అర్చన చేపట్టారు. భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కొసన కృష్ణయ్య పాల్గొన్నారు. देवी नमोस्तुते योगानशेषान्नकं सुदिष्टान् विश्वाभिकामान् सर्वानभीष्टाकरी एवमेव त्वया कार्यम् अस्मत्वैर्विनाशनम् अन्नपूर्णास्वरूपेण अलङ्कृता वैष्णवी दुर्गा परदेवता ये नमो नमः रक्षां धारयामि तस्मरक्षां प्रतिगृह्यतां तथा रक्षां निधाय తీసుకోండి అందరూ భక్తులంతా. पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती विद्यां देहि च पार्वती श्री परदेवता ये नमो नमः मंडपे आवाहि देव्यो सर्वे देवता सहितायै
जगदम्बिकायै नमो नमः शास्त्रस्थानं प्रतिष्ठापयामि सोमनाथे क्षेमाय पुनः आगमनाय च तत्सर्वम् గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో తిరుపతి జిల్లా నుంచి విడదీసి యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని వాకాడు తాలూకా యూనిట్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కోట తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడం కారణంగా ఈ ప్రాంత ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు తిరుపతిలోనూ కొన్ని ముఖ్యమైన కార్యాలయాలు చిత్తూరులో ఉండడం వల్ల కార్యకలాపాల నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ప్రాంత వాసులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా నెల్లూరుతో సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో గూడూరును జిల్లా కేంద్రంగా లేదా నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్జీఓ వాకాడు తాలూకా అధ్యక్షులు తిరుమూరు కృష్ణయ్య, న్యూమాయిష్, భోగీశ్వరం, చంద్రగిరి గోపి, మనోహర్, కోటేశ్వరరావు, సిద్ధేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీజేఎస్ చైర్మన్ వచ్చినాడు తిరుపతికి. దాని కొరకు నిన్న మీటింగ్ పోయినాం మేము మా అసోసియేషన్ పరంగా. ఈరోజు జేఏసీ లేదా ఈయన ఎన్జిఓ జేఏసీ కాదు, అమరావతి జేఏసీ గొప్పరాజు. ఓకే, అలాగే ఉంది సార్. ఎంఆర్ఓ గారికి వినపడుతుంది మీరు ప్రస్తుతం గతంలో నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాగా మార్చడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధిక ప్రయాసాలకు లోను కావడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికైనా తిరుపతికి పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్లు పోయి చేసుకురావడం కష్టతరంగా ఉంది. కాబట్టి ఉద్యోగుల అందరూ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగానా చేయండి, లేదంటే గతంలో లాగే నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని మేమందరం సంయుక్తంగా కోరుతున్నాం. వాకాడు తాలూకా జేఏసీ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి గూడూరు డివిజన్, మన పరిధిలో ఉన్నటువంటి గూడూరు డివిజన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇది గూడూరు జిల్లాగా అన్న చేయండి, మరి లేకపోతే నెల్లూరులో యథావిధిగా నెల్లూరు జిల్లాలో కలపాలని. ఇది తిరుపతి జిల్లాలో కలిపినందువల్ల అనేక ఇబ్బందులు, జిల్లా హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉన్నందువల్ల ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్స్ కానీ, మరి ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎంఆర్ఓ గారికి జేఏసీ పక్షాన మెమరాండం ఇవ్వాలని తెలిసాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరికీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు భక్తులకు ముఖ్యమైన పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలిపిరి నుండి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశారన్నారు. చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు తక్కువ లగేజ్తో రావాలని, క్యూ పద్ధతి తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహన సేవ సమయంలో చిల్లర నాణాలు విసరకూడదని, వాహనాలను కేవలం నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో నిలపాలన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ, టీటీడీ బస్సులను మాత్రమే వినియోగించాలన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే 112 నంబర్కు కాల్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని, భక్తుల సహకారంతోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించగలుగుతామని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన, సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను అప్పటికప్పుడు చేయడం, తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అలిపిరి తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని, ఉత్సవ సందర్భంగా వచ్చిన భక్తులకి, ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి అక్కడ పార్క్ చేసుకుని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్లో సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాడవీధుల్లోనూ గ్యాలరీస్లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు, తర్వాత పోలీస్ వారు, టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మరీ ముఖ్యంగా గరుడోత్సవం రోజు మీరు ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా, సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ who are coming to Tirumala, please follow the police and TTD and vigilance rules and regulations and have darshan a very peaceful manner. ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కెమెరాస్ ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా పూర్తిగా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించి సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు వ్యాపింప చేసినా అవి వాస్తవానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ సోషల్ మీడియా వారికి విజ్ఞప్తి చేయడం, తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్ గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. చంద్రగిరి పట్టణంలో వెలసియున్న శ్రీ మూలస్థానం ఎల్లమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు. అలాగే వెండి కవచంతో కూడిన గజవాహన బహుకారణలో దాతలు పాల్గొన్నారు. శాశ్వత గజవాహన ఉభయదాతలుగా ఉన్న కీర్తిశేషులు జిఆర్ రాజగోపాల్, జిఆర్ కుప్పమ్మ జ్ఞాపకార్థంగా వారి వారసులు జిఆర్ విజయరాఘవులు, సతీమణి బేబీరాణి, జిఆర్ చక్రపాణి, సత్యనారాయణన్, హేమావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ఈ వెండి గజవాహనం సమర్పణ కార్యక్రమంలో జరిగింది. అమ్మవారికి భక్తి, శ్రద్ధ, గౌరవాలతో గజవాహనాన్ని సమర్పించడం విశేషంగా మారింది. మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్నగారైనటువంటి కీర్తిశేషులు రాజగోపాల్, కీర్తిశేషులు కుప్పమ్మ, మా నాన్న అమ్మగారు కోరిక మేరకు మేము మూలస్థానం ఎల్లమ్మ దేవస్థానం శాశ్వత ఉభయదాతలు భోగి పండుగ మా నాన్నగారి కోరిక మేరకు మా గజవాహనంకి వెండి కవచం చేసి ఈరోజు
దేవస్థానంలో మేము అమ్మవారికి సమర్పించుకుంటాం. పిలిచినప్పుడు పో. ఇంకొకటి వాడు ఇస్తాడంటే ఇస్తారంట ఎప్పుడు వేరే వాళ్ళు మన కాదు పెట్టాము వేరే వాళ్ళు ఎవరో ఈ 4 టీలు చెప్పేసి 10 పోస్ట్ తాయి రోడ్డు పోస్తాడు చెప్పి రోడ్డు పోస్తాడు చెప్తే వాళ్ళు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రం అందజేత. చంద్రగిరి పట్టణంలో వెలసియున్న శ్రీ మూలస్థానం ఎల్లమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు. వెండి కవచంతో కూడిన గజవాహన బహుకరణ. దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ. తిరుపతి జిల్లా ఎస్వి సుబ్బరాయుడు భక్తులకు ముఖ్యమైన పలు సూచనలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.